నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి విచారణలో కవిత కొన్ని సంచలనమైనటువంటి నిజాలు బయటపెట్టినగా తెలుస్తోంది. అందులో కవిత ఆడపడుచు అఖిల పేరు కూడా, అఖిల ఇంటికి సంబంధించి కూడా ఆవిడ కొన్ని విషయాలను బయటకు పెట్టినట్టు, అందుకే ఈడీ అఖిల ఇంట్లో కూడా సోదాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం సౌజన్య, మన వీక్షకులు కూడా నమస్కారం. లిక్కర్ స్కామ్కి విషయం సంబంధించి ఆ కేసులో కవిత అరెస్ట్ అవ్వడం, విచారణ కూడా జరుగుతుందని మనం వింటూనే ఉన్నాం వార్తల్లో. విచారణలో భాగంగా కవిత కొన్ని అంశాలను బయటపెట్టింది. అది కూడా కవిత ఆడపడుచు అఖిల వాళ్ళ ఇంటికి సంబంధించి. ఈడీ ఆ ఇంట్లో కూడా సోదాలు చేసింది, కొన్ని డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకుంది అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. వీటిలో వాస్తవం ఎంతవరకు ఉందంటారు? అంటే ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఇన్వెస్టిగేషన్ అయితే మాత్రం చాలా స్ట్రిక్ట్గా జరుగుతుందమ్మా. తర్వాత ఈ ఇంట్రాగేషన్ కూడా అంతకన్నా టఫ్గా జరుగుతుంది. మొన్న అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడే వాళ్ళు చాలా పగడ్బందీ వ్యూహంతో వచ్చారనేది మనకు అర్థమవుతుంది. వాళ్ళు అరెస్ట్ వారెంటు, సెర్చ్ వారెంటు, రిటర్న్ ఫ్లైట్ టికెట్ కూడా ఆమె పేరు మీద కూడా తీసుకునే వచ్చారు. వాళ్ళు స్పెషల్ ఫ్లైట్ పెట్టుకోవటం ఈడీకి పెద్ద మాట ఏం కాదు. ఎందుకంటే అఫీషియల్గా వాళ్ళు ఇక్కడ రైడ్ చేసి, చాలా పెద్ద రైడ్ ఇది. అలాంటప్పుడు స్పెషల్ ఫ్లైట్ అరేంజ్ చేయమన్నా కూడా గవర్నమెంట్ అరేంజ్ చేస్తుంది. అయినా కూడా వాళ్ళు ఈడీ అంటేనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కదా, చాలా ఎకానమీగా ఉంటారు. అందులో ఉండేది కూడా ఎక్కువ ఐఆర్ఎస్, ఇతర టాప్ ఆఫీసర్స్ ఉంటారు. ఎందుకు స్పెషల్ ఫ్లైట్, మామూలుగా వెళ్ళిపోదాం అన్నట్టుగా వాళ్ళు టికెట్ బుక్ చేశారు. అంటే వాళ్ళతో పాటు కవిత గారిని కూడా తీసుకెళ్లాలనే వ్యూహంతోనే వచ్చారు. టికెట్ బుక్ అయ్యింది కాబట్టి ఈజీగా తీసుకెళ్ళిపోయారు. మనకి అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గతంలో ఈడీ సోదాలకి, ఇప్పుడు చేస్తున్న సోదాలకి, గతంలో ఈడీ ఇంట్రాగేషన్కి, ఇప్పుడు ఇంట్రాగేషన్కి తేడా ఉంది. ఆ రోజున ఆమె ఒక సస్పెక్ట్గా చేశారు. దాన్ని ఏమంటాం మనం, క్రాస్ ఎగ్జామినేషను లేకపోతే స్టేట్మెంట్ రికార్డింగు. అని ఇప్పుడు అట్లా కాదు. షీఈజ్ కింగ్ పిన్ అనే ఇష్యూ మీద వాళ్ళు ఒక అవగాహనకు వచ్చేసారు. అంటే ఇంతకుముందు కేవలం అనుమానమే ఉండేది, ఇప్పుడు అసలు అనుమానం కూడా కాదు, ఒక ఇన్ఫర్మెంట్గానే ఆలోచించారు. కానీ ఇప్పుడు ఆమె చాలా కీ రోల్ ప్లే చేసింది. కింగ్ పిన్ ఆమెను ఈ మొత్తం ఇష్యూలో. ఎందుకంటే ఎవరైతే దీనిగా మారారో అప్రూవర్స్ మొత్తం కూడా ఎక్కువ సబ్జెక్టు ఈవే డీల్ చేసింది, ప్రధాన పాత్ర ఈమెదే అనేసి వాళ్ళు చెప్పటమే కాకుండా దానికి సంబంధించిన సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కానీ, మెటీరియల్ ఎవిడెన్స్ కానీ వాళ్ళన్నీ ఇచ్చారు. వీళ్ళు కూడా క్రాస్ చెక్ చేసుకున్నారు. వాటికి సంబంధించినవన్నీ వాళ్ళ దగ్గర రికార్డెడ్గా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈమెని క్రాస్ ఎగ్జామినేషన్ చేయటం కానీ, లేకపోతే ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేయటంలో ఈమె ఎంత క్యాజువల్గా డెనై చేస్తే అంత పర్ఫెక్ట్గా వాళ్ళు ఎవిడెన్సెస్తో సహా పెట్టి అంటే పిన్ డౌన్ చేస్తున్నారు ఆమెని. దాంతో ఆమె పరిస్థితి చాలా క్లిష్టంగా ఉండి, ఇప్పుడు వాళ్ళ ఆడబిడ్డ ఇష్యూ అక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రాక వాళ్ళకి తెలీదు. కానీ వాళ్ళు అంటే వాళ్ళకి తెలియదని ఇవి అనుకుంది. కానీ వాళ్ళు మీ ఆడబిడ్డ పేరు అఖిల ఇవి సంబంధించిన కొన్ని ఎవిడెన్సెస్ కూడా వాళ్ళు ముందు పెట్టినప్పుడు బహుశా ఆమె డినై చేయలేకపోవచ్చు. దాంతో వాళ్ళు ఇక్కడ కూడా రేడ్ చేశారు. డినై చేయలేకపోవడంతో పాటు ఇంకా కొన్ని కూడా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడి ఉంటుందని అనుకుంటున్నా. వాళ్ళ మేనల్లుడి విషయంలో కూడా చరణ్ అతని పేరు కూడా చెప్పినట్టుంది. అతనికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ అవి కూడా తీసుకెళ్లారంటున్నారు. ఆయన ఫోన్ కూడా తీసుకున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఒక ఏమి అర్థమవుతుందంటే, ఈమె కవిత గారిని ఈ క్రాస్ ఎగ్జామినేషన్ చేయటం అనేది చాలా ఒక సిస్టమేటిక్గా పూర్తి ఎవిడెన్సెస్ వాళ్ళ దగ్గర పెట్టుకుని ఒక టీం, అంటే హై పవర్ టీం వాళ్ళు, అంటే జూనియర్ ఆఫీసర్స్ కాదు, సీనియర్ ఆఫీసర్స్. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడే ఆమె ఆల్మోస్ట్ ఒక అడిషనల్ డైరెక్టర్ క్యాడర్ ఆమె ఇచ్చింది కదా. ఆమె పేరు భానుప్రియ మీనా. ఆమె చాలా హై లెవెల్ ఆఫీసర్. ఆయన కేటీఆర్ గారు కూడా కొంచెం ఎక్సెస్గా మాట్లాడుతుంటే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయమని చెప్తానని చేయమంది. కేసు కూడా బుక్ చేయమంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా పలానా కేటీఆర్ సో అండ్ సో యాజ్ బిహేవ్డ్ ఎక్సెసివ్లీ అన్నట్టు వాళ్ళ రిపోర్ట్లో కూడా రాసుకున్నారు. దాని మీద అసలు కేసు కూడా ఫైల్ చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ప్రివెంటింగ్ గవర్నమెంట్ ఆఫీసర్
ఫ్రమ్ పెర్ఫార్మింగ్ ఆర్ డ్యూటీస్ అన్నట్టు ఆ సెక్షన్ కింద అదొక ఆఫెన్స్ సెక్షన్ అదొక దీని కింద బుక్ చేస్తే కూడా కేసు రన్ అవుతుంది ప్యారలల్గా ఈ కేసుతో పాటు. ఇప్పుడు ఎక్స్ మినిస్టర్ని ఆమె సిస్టర్ బ్రదర్ని అని చెప్పుకోవటానికి ఏమి ఉండదు. బ్రదర్ అయినా ఏదైనా వాళ్ళతో అక్కడ సమైక్యంగా విత్ వారెంట్తో వచ్చారు కాబట్టి వాళ్ళ గౌరవం వాళ్ళకి ఇచ్చి బెయిల్కి వెళ్ళటం అనేది అది చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు 10 ఏళ్ళు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో అధికారం చలాయించి వాళ్ళకి ఏ ప్రభుత్వ శాఖలు ఎట్లా పనిచేస్తాయో, వాళ్ళకున్న బాధ్యతలు ఎట్లా ఉంటాయి, వాళ్ళ పరిమితులు ఏంటో తెలియని వ్యక్తులు వీళ్ళు కాదు కదా. గతంలో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. షర్మిలను కూడా మరి ఆ ఇంటి ముందు ఆమె ప్రొటెస్ట్ తెలియజేస్తున్నప్పుడు ఆమె కారులో కూర్చుని ఉండగానే క్రేన్తో లేపి తీసుకెళ్ళిపోయారు. అది మోడీ వరకు వెళ్ళింది. మోడీ కూడా ఖండించాడు. మరి అప్పుడు వీళ్ళు ఖండించలా, వీళ్ళే కదా చేసింది వీళ్ళ ప్రభుత్వం. అమ్మాయి షర్మిల కూడా ఒక మనిషే కదా. ఇప్పుడు కవిత గారు ఎలా అంటుందో షర్మిల గారు కూడా అంతే కదా. ఆయన కూడా ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ కూతురు, ఇంకొక ఆ ప్రజెంట్ డే చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్కి చెల్లి. కానీ మరి ఆమె పట్ల అంత దురుసుగా ప్రవర్తించినప్పుడు ఇప్పుడు కేటీఆర్ గారు మొన్న ఈడీ అఫీషియల్స్ మీద అలా మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మీరు పవర్లో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు చూశారు. కాబట్టి ఇప్పుడు ఈ కవిత గారికి సంబంధించి ఆమె ఆ ఒత్తిడికి లోనయ్యి ఇంకా కొంతమంది పేర్లు కూడా రేపు ఇంకో 3 రోజులు ఉంది ఇంకా ఇంట్రాగేషన్. ఈ 3 రోజులు ఇంకొంత సబ్జెక్ట్ కూడా వాళ్ళు బయటికి తీస్తారు. తీసినప్పుడు ఇంకా కొంతమంది పేర్లు రావచ్చు. కాబట్టి ఇది ఎండ్ ఆఫ్ ద ఇష్యూ అనుకోవటానికి ఏం లేదు. దిస్ ఇస్ ఓన్లీ ఏ బిగినింగ్ అంతే. ఇంకా 3 రోజుల్లో ఇంకా కొంచెం క్లించింగ్ ఎవిడెన్సెస్ కూడా కొంతమంది బయటకు రావచ్చు, కొన్ని కొత్త క్యారెక్టర్స్ కూడా రావచ్చు. మనం ఏం చెప్పలేము అప్పుడే. కాబట్టి దీని ప్రభావం కొంచెం తీవ్రంగాను విస్తృతంగాను ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా కాలం పాటు జరిగిన స్కాము, చాలా కాలం పాటు జరిగింది ఈ స్కాము. అందులో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ వాళ్ళు ఉన్నారు, ఢిల్లీ వాళ్ళు ఉన్నారు, తమిళనాడు వాళ్ళు ఉన్నారు. ఉన్నాడు కదా ఒక అతను, ఆయన పేరు ఈమెకి బినామీగా ఉన్న వ్యక్తి తమిళ అతను. కాబట్టి అతనే కదా ఇవన్నీ ఎవిడెన్స్ ఇచ్చింది కూడా, చాలా క్లించింగ్ ఎవిడెన్స్ ఇచ్చారు. సో అంటే ఇక్కడ కవితనే కాకుండా కవిత హస్బెండ్ అనిల్ గారి పేరు కూడా బాగా వినిపిస్తోంది. ఆయనకు సంబంధించిన ఆస్తులకు సంబంధించి కూడా ఆయన అలాగే ఎటువంటి బిజినెస్లు చేస్తారు ఏంటి అది కూడా విచారించడం, కూపీ లాగడం జరిగింది ఈడీ అని చెప్పేసి అని అంటున్నారు. ఇప్పుడేమో అనిల్ వాళ్ళ చెల్లి అఖిల్ గారి పేరు వినిపిస్తోంది. సో ఆమె ఇంటిని సోదాలు చేయడం, అలాగే ఆమె కొడుకునేటువంటి సరన్కి సంబంధించి కూడా ఫోన్ తీసుకోవడం, ఇంకొన్ని డాక్యుమెంట్స్ కూడా తీసుకున్నారని అంటున్నారు. కవితనే కాకుండా ఎందుకు కవిత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా సోదా చేస్తున్నారు? కవిత గారు ఒక్కళ్ళు కాదండి, వాళ్ళ కవిత గారి మీద మాత్రం వ్యక్తిగతంగా కక్ష ఉంది. ఈ కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు అనేది, ఇప్పుడు అక్కడ వచ్చిన డబ్బులతో ఎట్లెట్లా ఏమేమి ప్రాపర్టీస్ కొన్నారు అనేది కూడా ఈ కేసులో ఎవిడెన్సే కదా. అలాంటప్పుడు ఆ ఎవిడెన్స్లో భాగంగా ఏం చెప్పి ఉండొచ్చు, మా బినామీగా మా అఖిల మా ఆడబిడ్డ పేరు మీద కొన్నామని చెప్పుంటే సహజంగా మరి రెడీ చేస్తారు కదా ఆ ఇంటి మీద ఏమైనా ఎవిడెన్సెస్ ఉన్నాయా అని. అట్లా ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్, ఇప్పుడు హస్బెండ్ ఎలా తప్పించుకోగలుగుతాడు ఇంత పెద్ద స్కామ్లో? ఈ నెలల పాటు ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ అయి తిరుగుతున్నప్పుడు హస్బెండ్కి తెలియకుండా ఉండదు కదా. తర్వాత పెద్ద అమౌంట్ వీళ్ళ ఫ్యామిలీలోకి వచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేసే సందర్భంలో కూడా ఎవరి పేరు మీద ఏం పెట్టాలి, ఇట్లా ఇవన్నీ ఉంటాయి కదమ్మా. కాబట్టి అనిల్ గారు కూడా సహజంగా ఇన్వాల్వ్ అయ్యి ఉంటారని అనుకుంటున్నాను నేను. అంటే ఇవంత కాకపోవచ్చు, కాబట్టి ఎంతవరకు ఆయన పాత్ర ఉందో అంతవరకు ప్రస్తావిస్తారు, అంతేగాని అక్రమంగా కేసు అయితే పెట్టలేరు. అవును. సో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి విచారణలో కవిత వాళ్ళ ఆడపడిచినటువంటి అఖిల పేరు చెప్పడం, ఆ ఇంట్లో సోదాలు చేయడం జరిగింది ఈడీ. అంతేకాకుండా సోదాల్లో మేనల్లుడు ఫోన్లు తీసుకోవడం, మేనల్లుకు సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది అంటున్నారు. మరి ఇంకెన్ని సోదాలు నిర్వహిస్తుంది ఈడీ రాబోయేటువంటి రోజుల్లో చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, దుర్గా కుమార్ గారు. థ్యాంక్ యూ అమ్మా సౌజన్య.